గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి మా బేబీది రైస్ సెరమనీ అనమాట. కంప్లీట్ వ్లాగ్ ఈ వీడియోలో ఉంటుంది. చాలా లేట్ అయిపోయింది. విల్ స్టార్ట్ అండ్ మొత్తం వ్లాగ్ ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫైనలీ వీఆర్ స్టార్టెడ్ టు రైస్ సెరమనీకి స్టార్ట్ అయిపోయినాము. దాని ఇష్టగాడి ఫస్ట్ అన్నప్రసన్న అనమాట. సో అదే పక్కన అది చూడండి. హాయ్ చెప్పు. హాయ్ గాయస్, హలో గాయస్, అందరికీ హాయ్. అందరూ బ్లెస్ చేయండి. నేను పరమన్నం తినేసి వస్తాను. తినేటప్పుడు నీకు చూపిస్తాను. సపరిస్తూ ఎంత అవుతుంది. ఇక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కోల్డ్ పాలు పొంగడం అయిపోయింది. అది వీడియో తీయలేదు నేను, బికాస్ దాని ఇష్టం నా దగ్గర ఉండే. కొన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నాను. మేబీ ఫొటోస్ తీస్తానేమో, అవి యాడ్ చేస్తాను. పిన్ని వచ్చేసి వంట చేస్తుంది. సో సాంబార్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పాలు పొంగిచ్చేసాము. పరమన్నం అవుతుంది. ఇవన్నీ మా పిన్ని ఛానల్ ఉంది, మళ్ళీ చెప్తున్నాను, రాజీ బంగారు వంట ఛానల్. సో ఫైనలీ అక్కడ వంటలు ప్రిపేర్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రాసెస్కి మేము స్టార్ట్ అయిపోయాము. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 12 లోపే మనము అన్నప్రసన్న చేసేసేయాలన్నమాట. సో ఇక్కడ కోడ్లని బలిస్తున్నాం అన్నమాట. టోటల్ 4 కోడ్లు. లాస్ట్ ఈ కోడి మాత్రం అస్సలు జలకివ్వట్లేదు. ఫస్ట్ 3 అయితే జలకిచ్చేసినాయి, కానీ ఈ కోడికి చాలా లేట్ అయిపోయింది. ఇది జలకిచ్చే టైం పట్టింది. అండ్ ఫైనలీ మా మమ్మీ కొన్ని వాటర్ పోసారు, అప్పుడు జలకిచ్చేసింది. అలా జలకివ్వగానే మా మావయ్య 4 కోళ్ళని తీసుకెళ్ళిపోయారు, కట్ చేయించుకొని తీసుకెళ్ళిపోయారు. మేము స్టార్ట్ అయిపోయినాము. సో నేను ప్రసాదం పట్టుకున్నాను. అండ్ వెనకాల మా అమ్మమ్మ, మా హస్బెండ్ వస్తున్నారు. అండ్ ఇట్లా తలపైన పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నారు. బట్ ఏదో ఫార్మాలిటీకి కొద్దిసేపు పెట్టుకొని తీసేసాను. ఇట్స్ సో సన్నీ డే, చాలా వేడిగా ఉంది. అలా ఫాస్ట్గా నడుచుకుంటూ గుడిలోకి వెళ్ళిపోయాము. ఇలా గుడిలోకి ఎంటర్ అయిపోయినాక నేను అమ్మవారికి శారీ పెట్టేశాను. మా మమ్మీ ఒడిపియం ఇచ్చేసింది అనమాట. అలా శారీ పెట్టేశాక ప్రదర్శనలు చేసాము. అవన్నీ క్యాప్చర్ చేయలేదు, బికాస్ గుడిలోకి కెమెరా నాట్ అలౌడ్. సో అలా నేను శారీ పెట్టేసి ప్రదర్శనలు చేసేసుకుని ఫాస్ట్గా ఇంకా అన్నప్రసన్నకి వెళ్ళిపోయాము. గుడిలో కాదు, గుడి బయట, లైక్ ఇటు సైడ్ నుంచి బయట ఇంకొకటి ఉంటుంది, పైకి ఎక్కేది గుడి. అక్కడ పైకి వెళ్ళిపోయి అన్నప్రసన్న ప్రాసెస్ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇలా ఫాస్ట్గా వెళ్తున్నాము. అక్కడ ఆల్రెడీ ఒక పెళ్లి జరుగుతుంది. సో అలా అని చెప్పేసి ఇంకా అక్కడ గణేశుడు, సరస్వతి, లక్ష్మీదేవి గుడి ఉంటుంది. అక్కడ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాము, అన్నప్రసన్న ప్రాసెస్. నేను అన్నీ సర్ది పెట్టేసాను ప్లేట్లలో. అయ్యగారు అంటున్నారు కొంచెం ఫాస్ట్గా రావచ్చు కదండి అంటే, మేము ఫాస్ట్గానే చేసాము, బట్ చాలా లేట్ అయిపోయింది అనుకోకుండా. సో అలా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. ఇంకా చిన్ని తల్లి పక్కటెళ్ళి ఏది పట్టుకుంటుందో అనేది చూద్దాము. అలా ట్రై చేస్తున్నాము అది పాకనికి. సో మెల్లమెల్లగా అన్నీ చూస్తూ అలా ముందుకి పాకిందనమాట. వెనకాల మేము కొంచెం సపోర్ట్ ఇచ్చాము. సో ఆ సపోర్ట్ తోటి తను ముందుకి పాకి ఫస్ట్ వచ్చేసి ఫుడ్ పట్టుకుంది. సో ఫుడ్ పట్టుకుంది, అలా అందరం క్లాప్స్ కొట్టేసాము. ఆ ఫుడ్ తీసేసి మిగతా 4 సర్దేసాము. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ పట్టుకుంది అనమాట. బుక్స్ పట్టుకుంది. ఐఎమ్ సో హ్యాపీ, బుక్స్ పట్టుకుంది తను. సో అలా బుక్స్ పట్టేసుకుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా మనీ పట్టుకుంది. ఇంకా మనీ మాత్రం వదలట్లేదు, మొత్తం దగ్గర తీసేసుకుంటుంది. చూడండి, మనీ మొత్తం దగ్గర తీసేసుకుంటుంది. అలా ఆ ప్రాసెస్ అయిపోగానే మా అమ్మ నాన్న ప్రాసెస్ స్టార్ట్ చేశారు తినిపించడం. యాక్చువల్లీ మేనమావ కావాలి అన్నారు. మేనమావ లేరు కాబట్టి అమ్మమ్మ తాత చేయాలి. సో ఫస్ట్ తాత 3 సార్లు పరమన్నం అనేది తినిపించేశారు. ప్రసాదం తినిపించాక నెక్స్ట్ మా మమ్మీ తినిపించారు. అలా 3 టైమ్స్ తినిపించాక ఒక 2 టైమ్స్ వాటర్ అనేది తాగిపించాలన్నమాట. మా మమ్మీ తినిపించేసి 2 టైమ్స్ వాటర్ కూడా తాగిచ్చేసింది. అలా అమ్మ నాన్న ప్రసాదం పెట్టేశారు. పరమాన్నం పెట్టేశాక అత్తయ్య మావయ్య కూడా సేమ్ ప్రాసెస్ 3 సార్లు అన్నం నాకు ఇచ్చేసి వాటర్ ఇచ్చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మా నాన్నమ్మ వచ్చి అక్షంతలు వేసింది.
అక్షంతలు వేసి తనని బ్లెస్ చేసింది. మీరు కూడా అందరూ నా చిన్ని తల్లిని బ్లెస్ చేయండి. నెక్స్ట్ నేను మా ఆయన అక్షంతలు వేసేసాము. నేను తినిపించేసాను 3 సార్లు తినిపించేసి, దాని తర్వాత మా హస్బెండ్ తినిపించారు. సో అలా మా హస్బెండ్ తినిపించేసేసి వాటర్ తాగిచ్చేసారు. సో చాలా ఫాస్ట్గా జరిగింది ఇది. ఆల్రెడీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలా ఫాస్ట్గా చేసేసి కొన్ని క్లిక్స్ అక్కడే కొన్ని పిక్చర్స్ దిగేసి అలా పంతులు గారికి దక్షిణ ఇచ్చేసి అందరం భోజనాలు చేసేసి ఇంటికి వచ్చేసాం. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. టూ మచ్ టైర్డ్ అయిపోయినాం అనమాట. సో లాస్ట్లో ఏది క్యాప్చర్ చేయలేదు. ఎంతవరకు అయితే నా చిన్నితల్లి అన్నప్రసన్న క్యాప్చర్ చేశానో అంతవరకు అయితే వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ధనిష్ట శ్రీని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సే బాయ్ గాయ్స్. Say bye guys. Bye bye. Bless me.